హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈ రోజు అయితే మరో క్లీనింగ్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే స్టవ్ బర్నర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, తక్కువ టైంలో ఎంత జిడ్డుగా మారినా ఆ స్టవ్ బర్నర్లైనా మనము ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి ఆ జిడ్డునంత అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మంచి క్లీనింగ్ వీడియోని అయితే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తూనే ఉన్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము ఎన్నో రకాలుగా అయితే వంటలు అయితే చేస్తూనే ఉంటామండి. వాటిని చేసినప్పుడు అయితే ఆయిల్ అంతా పడిపోయి అవి అయితే జిడ్డుగా తయారైపోతాయి, నల్లగా అయిపోతాయండి. మనం కొత్తవి కొనుక్కొచ్చినప్పుడు ఎలా ఉంటాయండి, ఇత్తడివి మెరుస్తూ చాలా అందంగా కనబడతాయి మనం కొత్త స్టవ్ తెచ్చుకున్నప్పుడు. కానీ అవి ఒక 1 month 15 days అంతేనండి. ఆ తర్వాత అయితే మొత్తం నల్లగా అయిపోతాయి. కొందరైతే అసలు ఇంకా నెలల తరబడి అయితే వాటిని అయితే క్లీనింగ్ అయితే చెయ్యరు. నేను కూడా నాకు 1 month అయిపోయిందండి నేను క్లీనింగ్ చేసుకొని కూడా. ఇలా అయితే మొత్తం నల్లగా అయిపోయాయి. చూసారు కదా ఎంత నల్లగా అయిపోయాయో. ఎక్కువ మనం ఫ్రైలు చేసినప్పుడు అయితే మనమైతే ఇవి ఆయిల్ పడిపోయి ఎక్కువగా నల్లగా అయిపోతాయండి. అసలు జిడ్డు అయితే మామూలుగా పేరుకొని ఉండదు. అవి అంత తోమినా కానీ మనకైతే అంత తెల్లగా అయితే అవ్వవండి. మనం తెచ్చినప్పుడు ఎంత నీట్గా కనబడతాయో మనం ఒక 15 days 20 days తర్వాత అయితే అంత నల్లగా అయిపోతాయి. ఆయిల్ అంతా పడిపోయి నల్లగా అయిపోతాయండి అసలు అది. ఇప్పుడు మనము దాని జిడ్డు అనేది తొందరగా రిమూవ్ కావాలంటే మాత్రము కోల్గేట్ ఉంటుంది కదండి, వైట్దైనా పర్లేదు. నేను ఇలా రెడ్ది అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉన్నా కానీ అదైతే యూజ్ చేసుకోండి. ఇంకా వైట్ది అయితే ఇంకొంచెం ఎక్కువగా అయితే ఇంకొంచెం తొందరగా మనకి క్లీనింగ్ అనేది తొందరగా ప్రాసెస్ అనేది తొందరగా అవుతుందండి. నా దగ్గర అయితే ఇదే ఉంది, దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల కూడా చక్కటి రిజల్ట్ అయితే నాకైతే ఉందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి తక్కువ టైంలోనండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఎక్కువ మరి మనం వాటిని వేసేసి రుద్ది కడగాల్సిన అవసరం కూడా ఉండదండి. మనము ఒక 1/2 hour వరకు అయితే ఇలా మొత్తము దానికి అప్లై చేసుకున్న తర్వాత ఆ బర్నర్ ఉంటుంది కదండి, దానికైతే ఇలా ఫుల్గా అయితే మనం అప్లై అయితే చేసుకోండి. దాన్ని కోల్గేట్ని మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఇందులో కొంచెము ఒక 1 tablespoon 2 tablespoon వరకు అయితే వంట సోడాని అయితే యాడ్ చేయండి. ఆ తర్వాత లెమన్ అయితే ఇలా పిండేసేసుకోండి. చూసారు కదా అంత నురుగు అనేది ఎలా వచ్చేస్తుందో. దీన్ని ఇలా ఒక 1/2 hour అయితే ఉంచండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసి కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేయండి. అందులోనే యాడ్ చేసేసి మొత్తం ఒక 1/2 hour లేదంటే ఒక 10 minutes వరకు అయితే దాన్ని అయితే నానబెట్టుకోండి. ఆ తర్వాత మనకు పితాంబరి ఉంటుంది కదండి, పితాంబరిలో కొంచెం లెమన్ పిండుకొని దాన్ని విమ్ జెల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొంచెం యూజ్ చేసుకొని మనం తర్వాత క్లీనింగ్ చేసుకున్నామంటే ఒక బ్రష్ తోటన్నా లేదంటే మనకి స్టీల్ స్క్రబ్బర్స్ వస్తాయి కదండి, వాటితోటి క్లీన్ చేస్తేనే అవి చక్కగా క్లీన్ అవుతాయండి. మనం ఎంత బ్రష్ పెట్టి రుద్దినా కానీ అంతకైతే క్లీన్ అయితే కావు, అంత మొండిగా అయిపోతాయండి నిజంగా. అసలు నాకు ఒక 10 minutes కంటే ఎక్కువే పట్టిందండి వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి. కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఆ మెరుపు అనేది వస్తూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఆ వైట్నెస్ అనేది రావడం స్టార్ట్ అయిన తర్వాత అయితే అసలు అవి క్లీనింగ్ చేసుకుంటుంటే మనకి మనం క్లీన్ చేసే ఫస్ట్ ప్రాసెస్ మొదలుపెట్టినప్పటికంటే తర్వాత మధ్యలోకి మనం అవి క్లీన్ చేసుకుంటూ అబ్బా ఎంత బాగున్నాయి అని అనుకుంటూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి. నాకైతే క్లీనింగ్ అంటే అంత ఇష్టము. క్లీన్ చేసుకోక ముందుకైతే వాటిని చూస్తుంటే అబ్బా ఎంత జిడ్డుగా అయిపోయాయి, అసలు వీటిని ఎట్లా క్లీన్ చేయాలని అంత ఇదిగా ఎంతో ఆలోచిస్తూ ఉంటామండి. కానీ ఆ క్లీనింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుందండి నాకైతే. వీటినైతే 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో చెప్పాను కదండి, పీతాంబరి అలాగే కొంచెం విమ్ లిక్విడ్ లెమన్ జ్యూస్ అయితే పిండేసేసుకొని ఇలా అయితే నేను వాటికైతే అప్లై అయితే చేస్తున్నాను. ఎంత బ్రష్ పెట్టి రుద్దినా కానీ అంతగా అయితే ఏమీ రిమూవ్ అయితే కాదండి, ఎందుకంటే ఆయిల్ పట్టేసుకొని ఉంటుంది కదా వాటికి. ఆ రంధ్రాలు అన్నటివి కొన్ని అయితే అసలు ఒక్కోసారి అయితే అసలు ఆయిల్ అంతా పోయేసి మనకు మంట అనేది రాదండి. అసలు ఎంత ఇది చేసినా కానీ మొత్తం కూడుకొని పోతుంది. మనం వీటిని ఇలా క్లీన్ చేసుకోకుండా అలానే ఉండిపోయినా కానీ మనము అవి మొత్తం బ్లాక్ అయిపోయి అసలు మంట అనేది రాదు. మళ్ళీ ఆ స్టవ్లు బాగా చేసే వాళ్ళని పిలిపించి వాళ్ళకు 100-50 ఇచ్చి మళ్ళీ క్లీన్ చేసుకోవడం అయితే చేసుకుంటూ ఉంటారు కొందరు అయితే. అలా కాకుండా ఒక 15 daysకి లేదంటే ఒక 1 month వరకు, ఒక 1 month తర్వాత అయినా కానీ మనం ఇలా ఎవ్రీ 1 monthకి ఒకసారన్నా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనవి అయితే ఇవి ఖరాబు అవ్వవు. అలాగే మనకి మంట తక్కువ అవ్వడము లేదంటే అవి రంధ్రాలు అనేటివి అన్నీ హోల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడుకుపోవడం అనేది అయితే ఏమీ జరగదు, నీట్గా ఉంటుందండి. అట్లీస్ట్ ఒక 1 monthకి ఒకసారన్నా చేసుకోండి. నేను ఇలా వాటిని అన్నిటిని ఎలా తోముకున్నాను చూసారు కదండి, నీట్గా ఇలా రుద్దుతూనే ఉండిపోయానండి. అసలు ఒక 5 minutes వరకు అయితే ఇలా అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంతవరకు అయితే వచ్చిందండి. మరీ తెల్లగా అంటే ఏమీ మెరిసిపోయేటట్టు అయితే కాలేదు, ఎందుకంటే కొంచెం ఎట్లయినా మనకి అందులో ఇనుము కలుస్తూ ఉంటుంది కదా, ఐరన్. దానివల్ల మనకి మామూలుగా పూజ సామాను ఇత్తడివి సామాన్లు కడుక్కున్నప్పుడు ఎంత తెల్లగా అవుతాయో అంత తెల్లగా అయితే కాకపోయినా కానీ మనకి బర్నర్లో కొంచెం ఇనుము కూడా కలుస్తూ ఉంటుంది కదండి, అంతగా అయితే మొత్తం మనం తెచ్చిన రోజే ఉన్నంత తెల్లగా అయితే ఏమి కావు. నేనైతే అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తూనే ఉంటాను. మరి కొన్ని వీడియోలలో అయితే మొత్తం మనము ఫస్ట్ రోజు ఎలా తెచ్చుకుంటామో అంత క్లీనింగ్ తోటి అయితే చూపిస్తూ ఉంటారు, కానీ మరి అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. కానీ
నేనైతే ఎప్పుడైతే క్లీనింగ్ అయితే చేసుకుంటూనే ఉంటానండి ఇదే ప్రాసెస్లో. కోల్గేట్ మాత్రం నేను వైట్ది యూజ్ చేస్తానండి. నా దగ్గర లేదు కనుక ఇది రెడ్ది అయితే యూజ్ చేశాను. మీకు ఒకవేళ వైట్ది ఉంటే మాత్రం దాన్నే యూజ్ చేయండి. దానివల్ల కూడా మనకి తొందరగా రిమూవ్ అయిపోతుందండి. తెల్లగా అవ్వడం అనేది అయితే ఎమ్మటే పెట్టగానే తెల్లగా అయిపోవడం, మ్యాజిక్ లాగా అయిపోవడం అయితే ఉండదండి. వాటిని అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసి ఆ తర్వాత మనము వాటికి చెప్పాను కదండి కొంచెం వంట సోడా అలాగే లెమన్ అదంతా పిండుకొని కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలండి. వెనిగర్ వేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసుకున్న తర్వాత మనము పీతాంబరిలో మళ్ళీ ఇవన్నీ వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే ఇంతవరకు అయితే నాకు తెల్లగా అయితే అయిపోయాయండి. చూసారు కదా, కొంచెం ఇంకా జిడ్డు ఎక్కువే పట్టిపోయినాయండి. నేను అసలు ఇవి 1 మంత్ ఎక్కువే అయిపోతుందండి నేను వీటిని క్లీన్ చేసుకోక. ఈ మధ్య నాకు పూజలు ఎక్కువగా ఉండే అండి. ఆ 1 మంత్ మొత్తం అలానే అడవుడు అయిపోయింది. దానివల్ల నేనైతే క్లీనింగ్ అనేది స్టార్ట్ అయితే చేసుకోలేదు, అంటే క్లీన్ చేసుకోలేదు. స్టవ్ దగ్గరికి అయితే అసలు వెళ్ళలేదు. పైనగా మొత్తం క్లీన్ చేసుకోవడం తప్ప ఇవి ఇంత డీప్గా అయితే క్లీనింగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదంటే ఈ 1 మంత్లో. నాకు పూజలతోటే టైం అంతా అయిపోయిందండి. అందుకనే ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నాను. ఈరోజు ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం నేను ఇంట్లో ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ ఏ పనులు ఉన్నా కానీ అవైతే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాటికి టైం తీసుకొని చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అడావుడిగా చేస్తే అవి మనం చేసినట్టు అనిపించదు, నాకు అసలు క్లీనింగ్ చేసినట్టు కూడా అనిపించదండి. నిదానంగా నాకు ఏ పని పెట్టుకొని రోజు క్లీనింగ్ పనులు అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇప్పుడైతే మనం వాటినంతా క్లీనింగ్ అంతా చేసుకున్నాను కదండి. మొత్తం స్క్రబ్బర్ తోటి అయితే మొత్తం తోమేసుకున్నాను. ఆ జిడ్డు అనేది అంతా పోయింది. ఆల్మోస్ట్ అయితే పోయిందండి. అక్కడక్కడ కొంచెం అయితే ఇంకెక్కువ పట్టింది, అయితే కొంచెం అయితే పోలేదు. ఇంకా నేను ఇంతవరకు అయితే చాలా అనుకుని అయితే అంతవరకు అయితే క్లీనింగ్ అయితే చేశాను. ఇంకా మీకు ఓపిక ఉంటే మాత్రం ఇంకా అది కూడా పోయేటంతవరకు కూడా తోమేసుకోండి. నేనైతే ఒక 5 మినిట్స్లో నాకు ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఒక డ్రై క్లాత్ మీద వేసేసుకొని నీట్గా చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నామంటే మంట అనేది అయితే ఎక్కువగా వస్తుందండి. మంట అయితే మనం కొత్త స్టవ్ తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే మంట వస్తుందో అలా ఉంటుందండి. ఇదైతే ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.